ఒక ఢిల్లీ అబ్బాయి తన కోపాన్ని, తన క్రమశిక్షణను, తన ఆకలిని ఆయుధాలుగా మార్చుకుని ప్రపంచ క్రికెట్ను ఏలిన రాజు. అతనే విరాట్ కోహ్లీ. 1988 నవంబర్ 5 ఢిల్లీలో జన్మించిన ఒక సాధారణ కుటుంబానికి చెందిన అబ్బాయి. చిన్నప్పట్నుంచే క్రికెట్ అంటే అతనికి ప్రాణం. ఇతర పిల్లలు ఆటల్లో మునిగితే విరాట్ మాత్రం బ్యాట్ పట్టుకుని తన భవిష్యత్తును ఊహించుకునేవాడు. అతని జీవితంలో అత్యంత కీలక వ్యక్తి అతని తండ్రి ప్రేమ్ కోహ్లీ. ప్రాక్టీస్కు తీసుకెళ్లడం, ఆటపై నమ్మకం పెంచడం, ప్రతి ఓటమిలో ధైర్యం చెప్పడం అన్నీ ఆయనే. కాని ఒకరోజు విరాట్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన రోజొచ్చింది. తండ్రి మరణించిన రోజు విరాట్ ఒక కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఏడవచ్చు, వెనక్కి తగ్గవచ్చు, కాని అతను బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగాడు. అక్కడే ఒక విషయం స్పష్టమైంది. ఈ అబ్బాయి మామూలోడు కాదు. 2008 అండర్-19 వరల్డ్ కప్ విరాట్ కోహ్లీ కెప్టెన్గా భారత జట్టును విజేతగా నిలిపాడు. అదే ఏడాది టీమిండియాలోకి అడుగుపెట్టాడు. మొదట్లో విమర్శలు. ఫిట్నెస్ లేదు అన్నారు, టెక్నిక్ బాగోలేదు అన్నారు, కోపం ఎక్కువ అన్నారు. కాని ఆ విమర్శలే అతణ్ణి మరింత బలంగా చేశాయి. విరాట్ కోహ్లీ కేవలం బ్యాట్స్మెన్ కాదు, అతనొక రన్ మిషీన్. ప్రెషర్ ఎక్కువైన కొద్దీ అతని ఆట మరింత పదును పెరుగుతుంది. చేజింగ్లో ఉన్నప్పుడు అతని కళ్లలో కనిపించే ఆ చల్లని నమ్మకం, అది ప్రత్యర్థులను ముందే ఓడిస్తుంది. ఫిట్నెస్ విషయంలో విరాట్ భారత క్రికెట్ను పూర్తిగా మార్చేశాడు. డైట్, డిసిప్లిన్, డెడికేషన్, యోయో టెస్ట్ స్టాండర్డ్ పెంచాడు. యువ ఆటగాళ్లకు ఒక సందేశమిచ్చాడు. టాలెంట్ మాత్రమే సరిపోదు, కష్టపడే శరీరం కావాలి. ఫీల్డ్లో అతని ఆగ్రహం, అది బలహీనత కాదు, అది ఒక ఆయుధం. ప్రత్యర్థుల కళ్లలోకి చూస్తూ తన ఉనికిని తెలియజేయడం, క్రౌడ్ ఎనర్జీని తనవైపుకు తిప్పుకోవడం, అదే విరాట్ స్టైల్. కెప్టెన్గా డ్రా అనే మాటకు చోటు లేకుండా ఆడించాడు. టెస్ట్ క్రికెట్లో భారత జట్టును విదేశాల్లో గెలిపించాడు. ఫాస్ట్ బౌలర్లకు విలువ ఇచ్చాడు. భయం లేని జట్టును నిర్మించాడు. కాని ప్రతి రాజుకు ఒక కఠిన దశ ఉంటుంది. 2020 నుంచి 2022 వరకు సెంచరీలు లేవు. ట్రోల్స్, విమర్శలు, కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, మెంటల్ ప్రెషర్. విరాట్ కూడా మనిషే అని అప్పుడే ప్రపంచం చూసింది. కాని నిజమైన ఛాంపియన్ ఎప్పుడూ అక్కడే ఆగడు. తిరిగి వచ్చాడు, పరిపక్వతతో, శాంతితో, అనుభవంతో. ఇదే కోహ్లీ 2.0. వ్యక్తిగత జీవితంలో అనుష్కా శర్వతో పెళ్లి, కుటుంబం, తండ్రితనం. జీవితమంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు అనే సమతౌల్యం అతనికి వచ్చింది. విరాట్ కోహ్లీ లెగసీ అంటే కేవలం రికార్డులు కాదు, ఆటపై ఆకలి, శరీరంపై క్రమశిక్షణ, మనసులో నమ్మకం. విరాట్ కోహ్లీ ఒక ఆటగాడు కాదు, అతనొక యుగం. రన్స్ మరిచిపోవచ్చు, కాని అతని మైండ్ సెట్ మాత్రం ఎప్పటికీ గుర్తుంటుంది.